దేవుని పరిశుద్ధ నామానికి మేము కలుగును గాక. మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తున్నాను. సేవకులకి విజ్ఞప్తి. సేవకులు, దేవుని బిడ్డలు సువార్త పనిలో ఎవాంజలిస్ట్గా, సువార్తికులుగా తిరుగుతున్న దేవుని సేవపై, దేవుని పరిచర్యపై రాయబారిగా దేవుని సువార్తను ప్రకటిస్తున్న సంఘ కాపర్లకి, దైవ సేవకులకి, సువార్తికులకి, దేవుని బిడ్డలకి విజ్ఞప్తి అండ్ రిక్వెస్ట్. సువార్త చేసేటప్పుడు మీరు జాగ్రత్తగా వహించండి. దేవుని వాక్యం సెలవిస్తుంది, పాము వలె వివేకంగా, పావురం వలె నిష్కపటంగా ఉండమని. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము సేవ చేస్తున్నాం కాబట్టి ఎంతో జాగ్రత్తగా మనం ఉండాలి. ఎంతో జాగ్రత్తగా మన సంఘాన్ని కాపాడుకోవాలి. ఎంతో జాగ్రత్తగా మనము దైవ సన్నిధిలో ఉండాలి. కాబట్టి చూడండి, మీరు సువార్త పని మీద వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళవద్దు, కూడా ఎవరినైనా తీసుకువెళ్ళండి. కుటుంబంతో వెళ్ళేటప్పుడు, పాస్టర్లతో, దైవ సేవకురాలతో వెళ్ళేటప్పుడు మీరు ఇద్దరు కలిసి వెళ్ళొద్దు. మీరు ఒక్కళ్ళే ఎక్కడికి వెళ్ళవద్దు. సేవకుల్ని కిడ్నాప్ చేస్తారు. సేవకుల పైన వ్యతిరేకత పెరిగిపోయింది. కరపత్రాలు పంచేటప్పుడు కూడా ఒంటరిగా మీరు పంచవద్దు. ఒక 10 మంది మీరు, లేదంటే ఒక 15 మంది, లేదంటే ఒక 20 మంది మీరు వెళ్ళి స్వార్థ కరపత్రాలు మీరు పంచండి. దైవ సేవకులు దూర ప్రాంతంలో వెళ్ళేటప్పుడు, స్వార్థ పని మీద మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు మీరు కూడా విశ్వాసులను తీసుకువెళ్ళండి. మీకు నమ్మకమైన బంటుల్ని మీరు తీసుకువెళ్ళండి. దూర ప్రాంతంలో వెళ్ళేటప్పుడు ఎవరినో ఒకరిని మీరు తీసుకువెళ్ళండి. ఎందుకంటే సేవకుల్ని ఒంటరిగా ఎక్కడ కనిపిస్తారో వాళ్ళని హతమార్చడానికి, వారిని ఇబ్బందులు పెట్టి, వారిని అవమానపరిచి, వారిని చంపేయడానికి కూడా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు కొంతమంది. సాతానుడు పొంచి ఉన్నాడు. ఇది ఆది అపోస్తుల కాలం నుంచి సేవకుల పైన వ్యతిరేకత పెరిగిపోయింది. అపోస్తులు పౌలే ఎన్నో శ్రమలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు, శోధనలు అనుభవించాడు. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తున్నది, బుద్ధిమంతులు ఆపద వచ్చినప్పుడు దాక్కును. కాబట్టి మనకున్న జ్ఞానం ప్రకారం, మనకున్న వివేచన ప్రకారం మనము ఎక్కడికైనా సువార్తకి వెళ్ళేటప్పుడు కూడా ఎవరినో ఒకరు విశ్వాసుల్ని, ఒకళ్ళు లేదా ఇద్దరు, అంతకు మించి వెళ్ళడము మంచిది. సువార్త కరపత్రాలు పంచేటప్పుడు మీరు ఒక 20 మంది, ఒక 15 మంది, ఒక 30, లేదంటే చర్చిలో ఒక వారానికి ఒకరోజు వెళ్తారు కాబట్టి అందరూ మాట్లాడుకొని అందరూ కలిసి వెళ్ళి సువార్త కరపత్రాలు ఇవ్వడము చాలా మంచిదే ఉన్నది. ఇప్పుడు సేవకుని చంపివేస్తున్నారు, పలానా ఒరిస్సాలో చంపేశారు, ఛత్తీస్గఢ్లో చంపేస్తున్నారు, 1000 మందిని దాకా చంపాలి అని చెప్పి పిలుపులు ఇస్తున్నారు. మన ఆంధ్రప్రదేశ్లో ప్రవీణ్ పగడాల గారిని కిడ్నాప్ చేసి, అందరికీ తెలుసు అది హత్య అని అందరూ చెప్తున్నారు, ఒక్కళ్ళు కాదు అందరూ. అది హత్యే, అతన్ని చంపేశారు, అతన్ని చంపేసి యాక్సిడెంట్గా చిత్రీకరించారు అని అందరూ చెప్తున్నారు. కాబట్టి చూడండి, మనకన్నీ తెలుసు, తెలిసినా కూడా చట్టం ఏం చేయలేకపోతుంది, పోలీసులు ఏం చేయలేకపోయారు, రాజకీయ నాయకులు ఏం చేయలేకపోయారు. కానీ దేవుడు చేస్తాడు. దేవుడు మౌనంగా ఉన్నాడు. బైబిల్లో హేబెలు రక్తము ఏమైందంటే దేవునికి మొరపెట్టింది. కయ్యూనికి హేబెలుకి జరిగిన విభేదనలో రక్తం మొరపెట్టింది. దావీదు తను ఒక మనిషిని చంపేసినప్పుడు ఆ రక్తం మొరపెట్టింది. ప్రకటన గ్రంథంలో హతసాక్షుల రక్తము దేవునికి మొరపెట్టింది. పరలోకంలో పరిశుద్ధ, అయ్యో నాయా నాకు ఇలా జరిగిందని దేవునికి మొరపెట్టింది. కాబట్టి చూడండి, రక్తము చిందింపబడినప్పుడు పోలీసులు ప్రవీణ్ పగడాల గారికి న్యాయం చేయలేకపోవచ్చు, రాజకీయ నాయకులు చేయలేకపోవచ్చు, కానీ దేవుడు న్యాయం చేస్తాడు. దేవుడు మౌనంగా ఉండే దేవుడు కాదు, ఆయన రోషం కలిగిన దేవుడే ఉన్నాడు. ఆయన బిడ్డల్ని ముడితే ఆయన కనుగుడ్డుని ముట్టినట్టే. కాబట్టి చూడండి, నిన్న అలాగా అతనికి అయినప్పటికీ తన వైఫ్ పాస్టమ్ గారు ఫర్గివ్నెస్, అంటే అతను ఎవరిపైన రివెంజ్ తీర్చుకోడు, మా యొక్క హస్బెండ్, కాబట్టి నేను కూడా వాళ్ళని మన్నించేస్తున్నాను అని క్షమాపణ అనేది
వాళ్ళు నేను మన్నించి వేస్తున్నాను, వాళ్ళు వ్యతిరేకంగా చేసినప్పటికీ నేను వాళ్ళని మన్నించేస్తున్నానని ఆమె చెప్పిన సాక్ష్యము చాలా అద్భుతంగా ఆశ్చర్యంగా ఉంది. కాబట్టి మనం ప్రార్థన చేద్దాము, అలానే మనం కూడా జాగ్రత్తగా ఉందాం. మనం కూడా దాడులు చేయాలి, మనం కూడా కొట్టాలని చెప్పట్లేదు నేను. దేవుడు ప్రేమించమంటున్నాడు, మన దగ్గరికి వచ్చినప్పుడు మనల్ని ప్రశ్నించమన్నాడు. ఆ వ్యభిచారంతో పట్టుబడిన స్త్రీ రాళ్లతో కొడుతుంటే యేసు ప్రభు వారు ఎందుకు ఆమెను స్త్రీని కొడుతున్నారు, మీలో పాపము చేయని వాడు మొదటిగా ఆమె పైన రాయి వేయని ప్రశ్నించాడు. మనం కూడా ప్రశ్నిద్దాం. ప్రశ్నించడం అంటే కొట్టడం కాదు, కానీ మనము వాక్యానుసారంగా ఆత్మీయంగా మనం ముందుకు వెళ్దాం. కాబట్టి సేవకులు విజ్ఞప్తి ఏంటంటే, ఒక్కళ్ళే మీరు ఒంటరిగా సువార్త పని మీద వెళ్ళవద్దు. ఒకవేళ విశ్వాసులు ఎవరైనా మీ మందిరంలో కొత్తగా నూతన ఆత్మ వచ్చినట్లయితే 1 సంవత్సరం 6 నెలలు ఉండి వారిని దేవుని ఆత్మీయంగా వాళ్ళని బాగా బలపరిచి ఆ తర్వాత వాళ్ళకి బాప్తిసం ఇవ్వండి. విశ్వాసులు కానీ వచ్చే వాళ్ళని కానీ ఎక్కువగా నమ్మవద్దు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా మారుమోషంలో మీ విశ్వాసులని చెప్పి సేవకుల ఇంటిల్లో, మందిరాల్లో, సంఘాల్లో దూరుతున్నారు. దూరి ఇన్ఫర్మేషన్ మొత్తం, ఈ సంఘంలో ఉన్న ఇన్ఫర్మేషన్, వీక్నెస్, బలహీనత అన్నీ తీసుకెళ్ళి బయట చేరివేస్తున్నారు. కాబట్టి మనమందరము సువార్త పనులు వెళ్ళేటప్పుడు, కరపత్రాలు పంచేటప్పుడు వీటన్నిటి విషయాలు మనం జాగ్రత్త తీసుకొని, పర్మిషన్ తీసుకొని, ఒక 15 మంది 20 మంది మనం అందరం కలిసి వెళ్ళి చేస్తే మంచి ఆలోచన అని దేవుడిచ్చిన ఆలోచన ప్రకారం నేను చెప్తూ ఉన్నాను. కాబట్టి ఎవరు ఒంటరిగా వెళ్ళొద్దు. మిమ్మల్ని నమ్ముకొని మీ కుటుంబాలు, మీ పిల్లలు, సంఘము ఉన్నది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మనమందరం కలిసి దేవుని పని కోసం, దేవుని పరిచర్య కోసము, దేవుని రాజ్యం కట్టబడడం కోసం అందరం కలిసి కట్టుగా ముందుకు కొనసాగుదాము. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. అందరికి వందనాలండి.